హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న అధ్యక్షతన ఎల్లమ్మ చెరువు తుమ్ము వద్ద స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ధర్మవీర్ శిక్షణ యోగ సభ్యులు మరియు వాకర్స్ అండ్ స్విమ్మర్స్ సభ్యులు పాల్గొన్నారు. చైర్పర్సన్ యోగ సభ్యులు, వాకర్స్, స్విమ్మర్ సభ్యులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ వారంలో 2 రోజులు శ్రమదాన కార్యక్రమాలు చేయాలని కోరారు. ఇంటి నుంచి వచ్చే చెత్తను 3 రకాలుగా తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తగా వేరుచేసి మున్సిపల్ వాహనానికి అందించాలని సూచించారు. ప్లాస్టిక్ వాడడం వల్ల కాలుష్యం పెరిగి పర్యావరణం కలుషితం అవుతున్నందున సింగిల్ యూస్ ప్లాస్టిక్ను నిషేధించి ప్లాస్టిక్ కవర్లు బదులు జూట్ బ్యాగులను వాడాలని సూచించారు. పట్టణ ప్రజలందరూ కూడా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొని హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛతలో ముందు ఉంచాలని, పట్టణంలోని ఎల్లమ్మ చెరువు చుట్టూ ఉన్న పరిసరాలలో చెత్త వేయకుండా చూడాలని వాకర్ సభ్యులకు తెలిపారు. పట్టణ ప్రజలందరూ సెల్ఫీలు దిగుతూ హుస్నాబాద్ను స్వచ్ఛ పట్టణంగా మార్చడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ అనిత, కౌన్సిలర్స్ పున్నసది లావణ్య, భాగ్యరెడ్డి, వాల సుప్రజ, పర్యావరణ అధికారి రవికుమార్, జవన్ ప్రభాకర్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సంపత్, బొలిశెట్టి సుధాకర్, కొమురయ్య మరియు ధర్మవీర్ యోగ శిక్షణ సభ్యులు పాల్గొన్నారు.